శ్రీ గురు గణేష మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరాయ నమః. ఇండియా ఆన్ టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఆదో పూజ్యో గణాధిప అని మొట్టమొదటగా తొలి పూజలు అందుకునేటువంటి దైవం గణపతియే అని చెప్పని మనకి సదాచారంలో వస్తున్నటువంటి అంశం. గణపతిని ఏ ప్రకారంగా పూజించాలి అని అంటే టక్కున మనందరం కూడా చెప్పేటువంటి సమాధానం గరికతో పూజించాలి అని. యో దూర్వాంకురై రజతి సవైశ్రావణోపమో భవతి అంటూ ఉపనిషత్ వాక్యం కూడా గణపతిని గరికతో పూజ చేసినట్లయితే గనక మనందరికీ కూడా కుబేరతుల్యమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పని బోధ చేస్తూ వస్తోంది. అటువంటి గరిక స్వామివారికి ఎందుకు అంత ప్రీతిపాత్రమైనదిగా చెప్పబడింది, ఏ కారణం చేత గరికతోనే స్వామివారిని పూజించాలని చెప్పని మనందరికీ కూడా తెలియజెప్తున్నారు అనేటువంటి అంశాలన్నింటినీ కూడా గణేష పురాణం చాలా విస్తారంగా వివరించి కథారూపాల్లో మనకి తెలియజేస్తోంది. అటువంటి ఆ కథలన్నింటినీ కూడా ఒక్కమారు పరికించి చూద్దాం. ఒకానొకప్పుడు సంయమనీపురం అంటే యమధర్మరాజు గారి యొక్క రాజధాని. ఆ యమధర్మరాజు గారి యొక్క రాజధాని అయినటువంటి ఆ సంయమనీపురంలో సాక్షాత్ యమధర్మ కొలువుదీరి ఉన్నారు. అలా యముడు కొలువుదీరి ఉండగా ఆయన యొక్క కొలువులో వేదాంగ పారంగతులైనటువంటి మహానుభావులు, అలానే సంపులైనటువంటి ఋషిగణములు, వివిధమైనటువంటి దేవతా సమూహము అందరూ కూడా కొలువు తీరున్నారట. అంతమంది మధ్యలో వీళ్ళందరికీ కూడా మనోరంజనం చేయడం కోసం అని చెప్పని అందగత్తెల్లో కల్లా కూడా మహా అందగత్తె అయినటువంటి అప్సరస అయినటువంటి తిలోత్తమ వీరందరి మధ్యలో నిలబడి నాట్యం చేయడం మొదలుపెట్టింది. ఒకానొక సందర్భంలో బ్రహ్మదేవుడు అద్భుతమైనటువంటి అప్సరసను సృష్టి చెయ్యాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి వాడి సృష్టిలో ఆయన చేసినటువంటి అందాలు ఎన్నున్నాయో అన్నిటిలో నుంచి కూడా తిల ప్రమాణంగా అందాలన్నింటినీ గ్రహించేట. తిల ప్రమాణంగా అంటే తిలలంటే నువ్వు గింజంతగా అందాలన్నింటినీ గ్రహించి వాడితో ఒక బొమ్మను తయారు చేసి దానికి ప్రాణం పోసేట. అలా తిల ప్రమాణంగా అందాలన్నింటినీ గ్రహించగా వచ్చినటువంటి బొమ్మకు ప్రాణం పోస్తే వచ్చినటువంటి యువతి గనక ఈమెకు తిలోత్తమ అనబడేటువంటి పేరు ఉంది అని అంటుంది పురాణం. అంతటి అందగత్తైనటువంటి ఆ తిలోత్తమ నాట్యం చేస్తూ ఉంటే ఎంత యమనియమాలు కలిగినటువంటి మహానుభావుడు కూడా యమధర్మరాజు గారి యొక్క మనస్సులో కామ వికారం చోటు చేసుకుందట. ఈ కామ వికారము చోటు చేసుకున్న కారణం చేత ఆయన యొక్క తేజస్సు భూమి మీద బహిర్గతమైంది. ఇంతమంది చూస్తూ ఉన్నారే, అయ్యో సభలో కూడనటువంటి పని చేశానే, నా ఎందు రాకూడనటువంటి సమయంలో కామవాంఛ కలిగినదే, నేను ఎంత తప్పిదము చేశానో కదా అని చెప్పని విచారగ్రస్తమైనటువంటి ముఖము చేత యమధర్మరాజు గారు తల వంచుకున్నటువంటి వాడి నేల మీద చూస్తూ ఉండగా ఏ తేజస్సు అయితే యమధర్మరాజు గారి నుంచి బహిర్గతమై నేల మీద పడిందో అందులో నుండి పెడబొబ్బలు పెడుతూ మహా ఉగ్రమైనటువంటి ఒక ఆకారం బయలుదేరిందిట. అతనికే అనలాసురుడు అనబడేటువంటి ఒక పేరు వచ్చింది. వాడి యొక్క రోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మండిపోయేటువంటి మంటల్లాగా, నిప్పు కణికల్లాగా ఉన్నాయట. వాడి కళ్ళల్లో నుంచి బహిర్గతం అవుతూ ఉన్నాయన్నారు. వాడి జుట్టంతా కూడా నెక్క పొడుచుకొని నిటారుగా మండేటువంటి అగ్నిశిఖల్లా ప్రకాశిస్తోందిట. అటువంటి ఆ అనలాసుడు పుడుతూనే దేవతలందరినీ కూడా ఆహారంగా తీసుకోవడానికి బయలుదేరాట. ఏ ప్రకారంగా అయితే ఒక కారు చిచ్చు మొత్తం వనాన్నంతా కూడా దహించి వేస్తుందో ఆ ప్రకారంగా కనబడిన దేవతలని, మహర్షులని, వేదత్తల్ని, బ్రాహ్మణులని అందరినీ కూడా నోట్లో వేసుకొని చక్కగా పటిక బెల్లం నవిలి మింగినట్టుగా మింగేస్తూ వీడు ముందుకు వెళ్ళిపోతుంది. వీడి ధాటికి తట్టుకోలేనటువంటి దేవతలందరూ కూడా కలిసి సదా శరణ్యమయ్యేటువంటి వాడు, దేవతలందరినీ కూడా ఆదుకునేటువంటి వాడైనటువంటి మహావిష్ణువు సన్నిధికి వెళ్ళి శాంతాకారం, భుజగశయనం, పద్మనాభం ఇత్యాదిగా స్వామివారిని స్తోత్రం చేశారు. స్తోత్రం చేస్తే మహావిష్ణువు అన్నాడు, నన్ను స్తోత్రం చేసి ఏమి లాభమయ్యా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా మూలమూర్తి అనేటువంటి స్వరూపమైనటువంటి ఓంకారవాచ్యుడైనటువంటి వక్రతుండ గణపతిని ఆరాధన చేయండి. ఆ గణపతి కనుక సంతోషపడినట్లయితే అతని ఈ రాక్షసుని సంహరించి మనలందరినీ కూడా ఉద్ధరించగలని దేవతలందరికీ కూడా ఆ చక్రధారి చెప్పగానే అని చెప్పని మహావిష్ణువుని ముందు పెట్టుకున్నటువంటి వారి దేవతలందరూ గణపతిని స్తోత్రం చేశారట. మహాప్రభు, ఈ వేళకాని వేళ మాకు గొప్ప ఉపద్రవం వచ్చి పడింది. నేడు గనక నీవు గనక మమ్మల్ని రక్షింపకున్నావనుకో, నీవు చేసినటువంటి సృష్టి అంతా కూడా అకాల ప్రళయం పాలవలసి వస్తుంది. మహానుభావ దయదల్చు అని చెప్పని వాళ్ళందరూ కూడా స్తోత్రం చేస్తే ఆత్రత్రాణ పరాయణమైనటువంటి ఆ మహాగణపతి వాళ్ళందరి కూడా అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి సుందర సుకుమారమైనటువంటి బాలగణపతిగా ప్రత్యక్షమై దర్శనమిచ్చాడట. అలా బాలగణపతిగా ప్రత్యక్షమై, దేవతలారా ఎందుకు మీరందరూ కూడా భయపడుతున్నారు, ఎంత మాత్రం భయపడవలసిన అవసరం లేదు, ఆ అనలాసురుని సంహరించి మీ అందరికీ కూడా నేను శ్రేయస్సును చేకూరుస్తానని చెప్పని అభయాన్ని ఇచ్చాడట.
వెంటనే దేవతలందరూ కూడా అన్నట్ట, స్వామి నీ శక్తి సామర్థ్యములు మాకు తెలియనటువంటివి కావు, కానీ ఇంత చిన్న పిల్లవాడి అవతారంలో వచ్చి అంత ఉద్దండుడైనటువంటి రాక్షసుని ఏ ప్రకారంగా నీవు సంహరిస్తావు అన్న శంకగా ఉంది అన్నట్ట. అనగానే ఒక చిన్న మంది అప్పుడే విచ్చి విచ్చకుండా ఉండేటువంటి పుష్పముల్లో ఉండేటువంటి ఉంటుందో అటువంటి దంతకాంతి చేత వాళ్ళందరి ఒక మారుగా చూసినటువంటి వాడి ఆ హాసముతో వాళ్ళందరూ కూడా పలికి చూడండి ఏ ప్రకారంగా ఉద్దండుని సంహరిస్తాను అని చెప్పని ఆ బాలగణపతి పెద్ద పెద్ద అంగళ్ళు వేసుకుంటూ కనబడిన వాళ్ళనల్లా కూడా ఏ ప్రకారంగా అయితే మృంగివేద్దామా అని చెప్పని చూసుకుంటూ వస్తున్నాడో అటువంటి ఆ అరలాసుడు ముందు నిలబడ్డాట. నిలబడి, ఓ అరలాసురా, నేను నీతో యుద్ధం చేయడానికి వచ్చాను అని అన్నట్ట. అనగానే అరలాసురుడు ఒక్కసారిగా కిందకి దిగి చూసి ఆ ఉన్నటువంటి ఆ బాలగణపతి వంక చూసి ఆశ్చర్యపోయాట. ఏమిటి నువ్వు నాతో యుద్ధం చేయడానికి వచ్చింది? ఏ ఇంటికి వెళ్ళి పాలు తాగడం మర్చిపోయి ఇటుగా వచ్చినట్టున్నావు ఆడుకోవడానికి, నేత ఆటలో ఏమి ఉండవు చూసావా, నోట్లో మింగేశానంటే గుడకాయ స్వాహ, ఇంతే నీ సంగతి, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అన్నట్ట. మహాప్రభో నేను చంపడానికే వచ్చాను నేను అన్నట్టు. నీకు ఆటలుగా ఉన్నట్టుంది, పిల్లవాడిని ఫోన్లే అనుకుంటే ఇంత చేస్తావా, చూడు నేను మింగేస్తా అన్నట్టు. అలాగే నువ్వు నన్ను మింగుతావో నేను మింగుతానో చూద్దాం. ఏదో చిన్న పిల్లవాడే ఆటలాగా అంత పెద్ద అనలాసురుణ్ణి, అంత భీకరమైనటువంటి మంటలతో మండిపోతున్నటువంటి వాడిని చూడగానే అందరూ కూడా పెడబొబ్బలు పెట్టి ఇంద్రాది దేవతలందరూ కూడా పారిపోయేటువంటి ఆ ఆకారాన్ని అంతా కూడా చిన్నదైనటువంటి దీపకలికలాగా మార్చి వేసి గణపతి తన చేత నోట్లో వేసుకుని చటుక్కుని మింగేసేట. ఏదో బెల్లం వేసుకున్నట్టు నోట్లో వేసుకుని హాయిగా కమ్మగా బొజ్జలోకి తీసేసుకున్నాడు ఆ వినాయకుడు. ఇప్పుడు అనలాసుర సంహారం అయిపోయింది. ఇంతవరకు బాగానే ఉంది. దేవతలందరూ సంతోషపడ్డారు, జయ ద్వారాలు చేశారు, మహాగణపతిని శరణు వేడారు, అప్సరవగాంతలందరూ కూడా నాట్యం చేశారు, గంధర్వులందరూ కూడా చక్కగా సుస్వరంగా వేదధ్వనితో మహర్షులందరూ కూడా వారిని స్తోత్రం చేస్తున్నారు. బాగానే ఉంది. కానీ గణపతి స్వామి వారికి ఇప్పుడు ఇబ్బంది వచ్చిందట. ఏమిటయ్యా అనంటే, మింగింది అనలం అగ్ని కదా, అందుకని ఒళ్ళంతా మండిపోవడం మొదలైంది. ఆయన ఒక్క ఉదరంలో గొప్పదైనటువంటి తాపం బయలుదేరింది. ఈ తాపాన్ని ఎలా తగ్గుకోవాలో తెలియలేదు ఆయనకి. అప్పుడు తెలియక నా ఈ శరీరం ఎలా తగ్గుతుంది అని ఒక ప్రశ్న వేశారట. ఏమండి, బ్రహ్మవిష్ణు మహేశ్వరుని సృష్టి చేశాడే, అంతటి అనలాసురుని మరి స్వామికి తాపం ఏమిటి అంటే, లోక కళ్యాణార్థముగా చేసేటువంటి లీలానాటకం. ఆ లీలానాటకంలో భాగంగా గణపతి మాయా ప్రభావితమైనటువంటి దేవతా సమూహం అంతా కూడా ఒక్కొక్కరుగా ముందుకు వచ్చారట. పరమేశ్వరుని ముందుకొచ్చి, నాయన శిరస్సుండేటువంటి చంద్రుని నీకు ఇస్తున్నాను, ఈ చంద్రుని నుండి కురిసేటువంటి అమృతము చేత నీ శరీరంలో ఉన్నటువంటి వేడిమంతా పోతుంది అని అన్నట్టు. సరేనని చెప్పని ఆ బాలగణపతి ఆ చంద్రశకలాన్ని ధరించాడు. నాటి నుండి కూడా ఆయనకి పాలచంద్రుడు అనేటువంటి పేరు వచ్చిందిట. అంటే పాలభాగమున చంద్రుడు కలిగినటువంటి వాడు అని పేరు వచ్చింది. కానీ ఆయనలో ఉండేటువంటి తాపం తీరల. సరేనని చెప్పని శ్రీ మహావిష్ణువు ముందుకు వచ్చి, చేత ఉన్నటువంటి ఈ క్రీడా పద్మను నీకు ఇస్తున్నానయ్యా, ఇది చాలా సుగంధితమైనటువంటిది, ఎంతో అందమైనటువంటిది, సౌకుమార్యమైనటువంటిది, దీని శరీర స్పర్శ నీ శరీరానికి దీన్ని తాకించినట్లయితే ఆ స్పర్శ చేత నీకున్నటువంటి తాపం చల్లారిపోతుందని ఇచ్చాయట. ఆ పద్మ అనుకున్నాడు. దీని చేత ఆయనకి పద్మహస్తుడు అనేటువంటి పేరు వచ్చింది. కానీ తాపం తీరల. ఇప్పుడు నాగకులములన్నింటిలోకి కూడా ఉద్దండమైనటువంటి సర్పాలు ముందుకు వచ్చాయట. పాములు ఎప్పుడు కూడా చల్లగా ఉంటాయని చెప్పని, ఎప్పుడో తాకి చూస్తే తెలుస్తాయి, తాకేరు జాగ్రత్త, తాకి చూస్తే తెలిసేటువంటి చల్లగా ఉంటాయి, మంచులాగా ఉంటాయి. అందుకనే పరమేశ్వరుడు చల్లదనం కోసం వాటిని స్వీకరిస్తూ ఉంటాడని ఒక మాట కూడా ఉంది. అటువంటి ఆ సర్పములన్నింటినీ కూడా తన ఉదరానికి చుట్టుకున్నట్టు ఆదిశేషుడితో సహా ఉన్నటువంటి కుల సర్పాలు అలా ఎప్పుడైతే ఉదరానికి చుట్టుకున్నాడో అప్పుడు ఈయనకి వ్యాలబద్ధుడు అనేబడేటువంటి ఒక పేరు వచ్చింది. వ్యాలం అంటే సర్పము. సర్పము చేత బంధింపబడినటువంటి ఉదరము కలిగిన వాడు కనుక వ్యాలబద్ధుడు అని పిలువబడ్డాడు. కానీ తాపం చల్లారలేదు. బ్రహ్మగారు ముందుకు వచ్చి తను చాలా లీలామాత్రముగా సిద్ధి బుద్ధి అనబడేటువంటి ఇరువురు కన్యలని సృష్టి చేసి ఇచ్చారట. ఆ సిద్ధి బుద్ధి ఇరువురు కాంతలు కూడా స్వామివారిని ఇరుపక్కల నుంచి కూడా ఆయనకి ఆలింగనం చేసుకున్నారు. అలా ఆలింగనం చేసుకున్నా కూడా ఈయన ఒక్క తాపం చల్లారలేదు. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? దేవతాకోటిలో పెద్ద చర్చ మొదలైంది. స్వామివారి యొక్క తాపం తీర్చలేకపోతున్నామే, ఇంతటి రాక్షస సంహారం చేసి నన్ను రక్షించినటువంటి స్వామికి రుణం తీర్చుకోలేకపోతున్నామే, అయ్యయ్యో ఏమి చేయాలని చెప్పని వీళ్ళందరూ బాధపడుతూ ఉంటే 8,800 మంది మహర్షులు వచ్చి ఒక్కొక్కరు 21 గడ్డిపోచల చప్పున గణపతిని అర్చించారట. ఎప్పుడైతే సభక్తికంగా వేదమంత్రములతోటి ఈ 8,800 మంది మహర్షులు వచ్చి ఒక్కొక్కరుగా 21 గరికపోతులతోటి స్వామివారిని అర్చన చేశారో అప్పుడు స్వామివారి శరీరంలో ఉండేటువంటి తాపం అంతా ఇట్టే పోయింది. ఇది స్వామి ఇందా నుంచి ఎదురు చూస్తున్నటువంటిది. ఆయన అప్పుడు అన్నాడు, నేను భక్తికి వశ్యుని,
భక్తి చేత నాకు గరికపోత ఇచ్చినా నేను ప్రసన్నత చెందుతానంటాను, కానీ ఈ లీలా నాటకమునంతా కూడా ప్రదర్శించి చూపెట్టాను. దీనికి గుర్తుగా గరిక చేత నాకు తాపము తీరినందుకు గాను నేటి నుండి ఎవరైతే గరికతో దూర్వలతో ఎవరైతే నన్ను పూజిస్తారో వారికి ఉండేటువంటి తాపమునంతా కూడా తీసివేస్తాను. వారికి ఉండేటువంటి ఎటువంటి కష్టపరపరైనా సరే వారికి ఉండేటువంటి ఎటువంటి కష్టపరపరనైనా సరే పోజారుస్తాను. వారు కోరుకునేటువంటి యశోకములు కానీ కైవల్యాన్ని కానీ నేను తప్పక అనుగ్రహిస్తానని చెప్పని గణపతి అనుగ్రహించాడు. అందుకనే నాటి నుండి నేటి వరకు కూడా స్వామివారికి నిత్యము కూడా గరికతో పూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది అని చెప్పారు. ఈ గరికతోటి స్వామివారికి పూజ చేస్తే స్వామి ప్రసన్నత చెందినంత గొప్పగా ఇంకా ఎన్ని పుష్పములతో పూజ చేసినా, ఎన్ని పత్రములతో పూజ చేసినా, ఆఖరికి బంగారముతో పూజ చేసినా కూడా ఆయన అంత సుప్రసన్నత చెందడు అని చెప్పని గణేశ పురాణం బహుదా మనకి తెలియజేస్తూ వస్తాం.